మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నవ్వుతో కోసిన ముక్కంట ఏడ్చినా రాదంటుల్లా. పరిగాశానికి కొన్ని పనులు చేస్తుంటాం. అది శృతి మించితే ఏడికైనా దారి తీస్తుంది, ఏకంగా పానాల మీదికి కూడా దారి తీస్తుంది అనేది మరొకసారి రుజువయింది. ఉత్తరప్రదేశ్లో జరిగిందంటే బందా జిల్లా అంట. ఉత్తరప్రదేశ్లో బందా జిల్లాలో ఒక ఆమె పేరు మోహిని అంట. మోహిని అంటే ఆమెకు ఒక 4 ఏళ్ళ పిల్ల ఉందంట. అయితే ఈమెకంట రీల్స్ చేయడం చాలా ఇష్టమంట. ఆమె సరదా అంట, ఆమె వృత్తే అది అనుకోరు. అదిరిగా పొద్దున్న లేస్తే పొద్దుగు కిందాక రీల్స్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అక్కడక్కడ పెట్టాలి. మరి లైక్స్ కొడితే అవి కామెంట్లు పెడితే ఎన్ని పాయలు వస్తాయి ఏమో మనకు తెలియదు, కానీ సరదా కోసమో లేకపోతే ఆమె వృత్తి అదో మనకు తెలియదు, కానీ మొత్తానికి మాసం రీల్స్ మాత్రం చేస్తూనే ఉంటుంది. ఆమె పేరు మోహిని అంట. అయితే అన్ని రకాలుగా ట్రై చేసిందంట, కానీ ఇక ఒక్క రకమే బాకీ ఉందంట. ఒక్క రకంగా చేసి చూస్తే అంటే ఇంకెక్కువ లైక్ వస్తాయి, ఎక్కువ రీల్స్ వస్తాయి, ఎక్కువ ఏమంటే వ్యూస్ వస్తాయి. మరి ఏమైనా దాని ద్వారా పేరు వస్తుందా లేకపోతే ఇంకేమైనా ఛాన్సులు వస్తాయి అనుకుంది, ఎట్లా అనుకుందా మనకు తెలియదు, కానీ చచ్చిపోయినట్టు యాక్షన్ చేయాలి. చచ్చిపోయినట్టు యాక్షన్ చేసి వీడియో తీసుకుంటే చచ్చిపోవాలని నేను అనుకుందంట. అంటే యాక్షనే, డ్రామా. ఎట్లా చచ్చిపోవాలి? ఊరేసుకుంటున్నట్టు ఉండాలి ముచ్చట. ఊరేసుకుంటూ రీల్ తీయాలి. రీల్ తీసి దాన్ని అప్లోడ్ చేస్తే లక్షల వ్యూస్ వస్తాయి, మస్తు లైక్లు వస్తాయి, నాకు బాగా పేరు వస్తుంది అనుకోనట. చిన్నగా ఇంట్లోకి పోయిందంట. ఇంట్లోకి పోయి ఓ బెడ్షీట్ ఉందట. ఆ బెడ్షీట్ మీద ఓ మంచం వేసుకుందట. ఆ మంచం వేసుకొని చిన్నగా అది ఉంటుంది కదా ప్యాను, ఆ ప్యాన్ పొక్కల చిన్నగా ఏం చేసింది, ఒక చీర కట్టిందంట. చీర కట్టి చిన్న తాడేలాడేసి ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూనే ఉంది. రికార్డ్ చేసుకుంటేనే ఇక మంచిగా ఏది ఉరి వేనుకొని ఇక వస్తుందా అని మంచి సెల్ఫీ తీసుకుంటుందంట. సెల్ఫీ తీసుకుంటా ఆ కుర్చీ ఉంది కదా, అయితే ఆ వీడియో తీసేటప్పుడు మరి ఇక్కడో చిన్నపాటి కాలు అక్కడిక్కడ జారిందట. కాలు జారితేనే ఉందా, కుర్చీ కింద పడ్డదా. కుర్చీ కింద పడగానే అట్లనే ఉరి అనేది బిగ్గర బిస్కపోయిందట. మెడకు కుతికబడి కటికమ్ముడి పడ్డదట. కటికమ్ముడి పడి అట్నే ఉందంటే చేతులకి వెళ్ళి ఫోన్ జారి కింద పడ్డది. ఈమె గిలగిల కొట్టుకుంటా షాపిల్ల గిలగిల కొట్టుకొని నిద్ర నీళ్ళు బిర్ర బిసికిందట. కాతం ఇంట్లో ఎవరు లేకపోయిరి. చిన్న పాప ఉందంట. చిన్న పాప ఉంటే ఆ పాప మమ్మీ అనుకుంటూ వచ్చిందో ఎట్లా అనుకుంటూ వచ్చిందో ఇంట్లో కొంచెం చూస్తారా కల్లా అట మన గబ్బిల మీద పడ్డదంట. ఇంట్లో మమ్మో అయ్యో అనుకొని ఆ 4 ఏళ్ళ పాప బయటకు పోయి కేకలు వేయంగానే ఆ చుట్టుపక్కల అందరూ వచ్చిరట. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి చూస్తారు కదా, అయ్యో ఎంత పనా ఏం పేరు ఉండి ఆమె పేరు మోహిని. 27 సంవత్సరాలు ఉందట. అయ్యో మోహిని ఉరేసుకుని ఎంత పని అనుకొని చిన్న పట్టుకొని ఆ ఉరి ఉడవేకి చిన్న మంచం మీద పండబెట్టినట. ఏం కావచ్చు ఇంట్లో ఏమైనా పంచాయ అయిందా, ఏమైనా కొట్లాట అయిందా, ఉరేసుకొని వచ్చింది అని అనుకుంటున్నారంట. అయితే సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్లో చిన్నగా మరి తెలిసిన వాళ్ళు లాక్ తీసిరా లేకపోతే మరి ఆమెదే ఫింగర్ ప్రింట్స్ పెట్టిరా, ఏదో రకంగా ఇంటి వాళ్ళు వచ్చి చూసిరట. చూస్తారు కదా ఈమెకంటే రీల్స్ చేసుకుని అలవాటు ఉన్న సంగతి వాళ్ళు ముందుగానే పసిగట్టి అసలు సెల్ ఫోన్లో ఏమన్నా మెసేజ్ గిట్ట పెట్టిందని చూస్తారు కల్లా ఆ సెల్ ఫోన్లో అసలు ముచ్చడం మొత్తం తెలిసిందట. అలా ఉంటుంది కదా, హాయ్ మిత్రులారా నేను ఊరేసుకుంటున్న వాళ్ళ లాంగ్వేజ్ ఏం చెప్పింది ఏం కథనో అది మొత్తం రికార్డ్ అయ్యిందట. రికార్డ్ అయ్యి ఎప్పుడైతే ఈ కుర్చీ బ్యాలెన్స్ తప్పిందో అప్పుడు ఊరేసుకునే సమయంలో పోని కింద పడ్డది. అంటే అర్థమైందంటే రీల్స్ తీయబోయి ఏదో సరదా కోసం రీల్స్ తీద్దామని పోయి మెడకు ఉరితాడు పట్టి ఉత్త పుణ్యానికి చచ్చిపోయిందట. చూడు, అందుకోసమనే ముందుగానే చెప్పినా కదా, నవ్వుతా కోసిన ముక్కు ఏడ్చినా రాదంటే ఎంత చేయాలనో గంతే చేయాలి. ఎచ్చిడి కుచ్చు తాగితే నోరంత గచ్చు అయింది సామెత ఉంటుంది. పెద్దలు చెప్తారు ముచ్చట. చెప్తే ఈ కారంగా ఉంటుంది, కానీ ఎంత ఈ కాలం పొరగాలు చేసేది గసు పని. ఎంత చేయాలనో గంతే చేయాలి. కానీ మరి కనీసం నువ్వు రీల్స్ చేసుకుంటప్పుడు ఎదురుగా ఒక మనిషినన్నా పెట్టుకొని ఏమన్నా గట్టిగా మిస్టేక్ అయితే కాపాడుతుంది కన్నా వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఓళ్ళేరా ఎక్కలేరా ఊరేసుకునే సీన్ చేసుకోవాలనుకుంటే మోహిని ఎట్ట అవుతుంది చెప్పు. ఉత్త పుణ్యానికి పిల్ల నాగం చేసి చేసుకున్న నాగం చేసి అయ్యమ్మ నాగం చేస్తేవి నీ రీల్స్ నాశనం అయిపోను, ఎవడు బతకలేక ఆ రీల్స్ పాడైపోను. ఇంక ఏదైనా చేసుకోవాలి, కానీ సాగుతోటి చెలగాడం ఆడి నువ్వు రీల్స్ చేసుకుంటే ఉత్త పుణ్యానికి పాల మీదకి వచ్చినా ఈ కాలం పోరగాళ్ళు పోలనం ఉంటే గిసోటి రీల్స్ చేయాలనే ఆలోచన ఉంటే మా అమ్మ కానీ మానుకునే ఉపాయం చేయరి. ఎక్కడికి వచ్చి ఏమైనా చేస్తే జనాలు ఎక్కడికి వచ్చి చూసినా కానీ ఆదరిస్తారు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడికి వచ్చి జనాలకు ఎక్కడికి వచ్చి ముచ్చట చెప్తే తక్కువ చూస్తారు, కానీ గిసోటి వాటికే ఎక్కువ వ్యూస్ పోతుంటాయి. కానీ మరి ఎక్కువ వ్యూస్ పోతాయి అనుకొని ఏకంగా పానం పోయిన దాకా చూసుకుంటే మరి ఎట్ట పాడైతే చెప్పురిగా.